నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. వర్షం వస్తుంది కదా, అందుకని ఇంత ప్రశాంతంగా ఉంది. ఒక చిన్న సామాజిక సమస్యను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన రోడ్లు వేస్తున్నప్పుడు బాగా చాలా కట్టుదిట్టమైన చర్యలతోటి, బుల్డోజర్ తోటి, మొత్తం ప్రొక్లైనర్తోటి చాలా బాగా వేస్తారు. కానీ ఇలా మెయింటెనెన్స్ ఆర్ఎండ్బి కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, లేకపోతే టెలికాం డిపార్ట్మెంట్ కానీ వారి మెయింటెనెన్స్ వర్క్లో భాగంగా రోడ్లు తవ్వుతూ ఉంటారు. కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ పూర్తి చేస్తూ ఉంటారు. కానీ వారి మధ్య సరైన అవగాహన అంటే కోఆపరేషన్ లేకపోవడం వల్ల ఆర్ఎండ్బి ఏదో టెలికాం డిపార్ట్మెంట్ కేబులింగ్ కోసం ఒకసారి తవ్వుద్ది, ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక 10 రోజుల్లో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కోసం మళ్ళీ తవ్వుద్ది. అలా తవ్వడం వేయడం సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల ఇలా గతుకులుగా రోడ్లు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా సరైన ఫిల్లింగ్ పద్ధతులు పాటించకపోవడం వల్ల చూడండి రోడ్డు ఇలా కుంగిపోతుందో. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్న రోడ్డు మనం నడుస్తున్నప్పుడు వాహనాల మీద ఇంత రద్దీగా ఉన్న టైంలో ఇలా రోడ్డు కానీ కుంగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎంత ప్రమాదకరమైన పరిస్థితి, మనుషులు ప్రాణాలు కూడా పోతాయన్నమాట. అటువంటి పరిస్థితి అనమాట. మనం చూస్తుండగానే మన రోడ్డు కిందకి దిగిపోతే నమ్మిన భూమే ఇలాగా నట్టేట ముంచినట్టుగా ఉంటుంది. కాబట్టి రోడ్లు వేసినప్పుడు సరైన పద్ధతులు పాటించండి. ఎలా పాటిస్తున్నారో అలాగే మెయింటెనెన్స్ వర్క్ చేసినప్పుడు కూడా ఇలాగ పూర్తిగా అంటే ప్రొక్లైనర్తో తవ్వించడంతో ప్రారంభించి మన రోడ్ రోలర్స్ తోటి బాగా తొక్కించడం, సరైన ఫిల్లింగ్ పద్ధతులు పాటిస్తే అంత బాగుంటుంది. అంతేగాని పైపై మెరుగులు చేసిస్తే కనుక ఇలాగే కుంగిపోతూ ఉంటుంది అనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాస్త ఆ సంబంధిత కాంట్రాక్టులు కానీ, ఆ ఇంజనీర్లు కానీ సఫరేషన్తో ఆలోచిస్తే ఎలాగ డబ్బు ఎలాగ పోతుంది, కనీసం జరిగే వర్క్ అయినా సరే సగజావుగా సాగుతుంది. ఆ సమస్య మన అందరికీ తెలిసిందే. కనీసం అలా చూసి వెళ్ళిపోతుంటుంది తప్పించి మళ్ళీ ఎవడో అడగడు. ఒక్కసారి ఆ సంబంధిత కాంట్రాక్టర్ కానీ లేకపోతే వర్కర్స్ కానీ అలా వెళ్తూ హెచ్చరించారనుకోండి, ఉన్న దాంట్లో నీట్గా చేస్తారు. ఏమంటారు?